సమరం భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా గొప్ప గొప్ప వ్యాపారాలను ప్రారంభించి ఎంతో విజయవంతంగా వాటిని నడిపించి సమాజానికి విలువలు నేర్పించిన కొందరు వ్యాపారవేత్తల గురించి, వ్యాపార మార్గదర్శకుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఆంధ్రపత్రిక అమృతాంజన్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు పంతులు గారి గురించి తెలుసుకుందాం. వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్లు అని ఇప్పుడు అంటున్నాం, కానీ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే ఒక తెలుగు వ్యక్తి ఆయుర్వేద ఔషధ తయారీ సంస్థకు ప్రాణం పోసి విదేశీ కంపెనీలతో పోటీ పడ్డారంటే ఎంత సాహసవంతుడు అయి ఉండాలి. తెలుగు వాళ్లకు చిరపరిచితులైన తొలితరం వ్యాపారవేత్త కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రిక నిర్వాహకులుగానే ఎక్కువ మందికి తెలుసు. అప్పట్లో ఆయన స్థాపించిన అమృతాంజన్ నవతరం వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మద్రాస్ 2006. ఏమండి, మీరు పూజలో ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాత చెస్ ఛాంపియన్ బాబీ ఫిషర్ ఫోన్ చేశారు. మీరక్కడికి వెళ్ళేప్పుడు అమృతాంజన్ సీసాలు పట్టుకెళ్లాలట అంది చదరంగం ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ భార్య అరుణ. అదేంటి, అతనికి అమృతాంజనము అల్లం చూర్ణంతో పనేంటి? మన భారతీయ మలాంగ్ గురించి ఆయనకెలా తెలుసు? నువ్వు సరిగ్గానే విన్నావా అని తనే తిరిగి ఫోన్ చేశాడు. హాయ్ ఆనంద్, నాకు 2 ఏళ్లుగా పార్సొప్పు నొప్పి. ఇండియాకు వచ్చినప్పుడు అమృతాంజన్ కొని వాడాను, ఉపశమనం కలిగింది. నువ్వు వచ్చే వారం చెస్ పోటీలకు ఐస్లాండ్ వస్తున్నావు కదా, 1 డజను సీసాలు తీసుకురా అని ఆయన చెప్పాడు. అలా విశ్వనాథునికి కాశీనాథునికి ముడివేశాడు దివంగత చదరంగరాజు బాబీ ఫిషర్. ఇదొక్క సంఘటన చాలు ప్రపంచవ్యాప్తంగా మన అమృతాంజన్కు ఎంత పేరుందో చెప్పడానికి. కృష్ణా జిల్లాలోని ఎలకర్రులో కాశీనాథుని బుచ్చయ్య, శ్యామలాంబ దంపతులకు నాగేశ్వరరావు పంతులు గారు 1867 మే 1న జన్మించారు. బందరు, గుంటూరులలో ఆయన విద్యాభ్యాసం సాగింది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వివేకవర్ధిని పత్రికలో కందుకూరి వీరేశలింగం రచనలు చదివి సామాజిక సంస్కరణ భావాలను పెంపొందించుకున్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రెంటాల సుబ్బారావుతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అనేక పుస్తకాలు రాసిన ఆయన మేడీజీ పేరుతో విద్యార్థుల కోసం గైడ్లు ప్రచురించి ఆ రోజుల్లోనే లక్షలు ఆర్జించారు. మరోవైపు విక్టోరియా మందుల డిపో నెలకొల్పి ఔషధాలను కూడా ఉత్పత్తి చేశారు. తలనొప్పి నివారణకు సుబ్బారావు తయారు చేసిన భేతాళ తైలం వాడాకే నాగేశ్వరరావులో జిజ్ఞాస మొదలైంది. మనిషి తనలోని నైపుణ్యాన్ని వెలికితీసి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలంటే ఓ మార్గదర్శి అవసరం. సుబ్బారావు గారి సాన్నిహిత్యం వల్ల నాగేశ్వరరావులో వ్యాపార ఆలోచనలకు బీజం పడింది. సొంత ఔషధాలను తయారు చేసి మందుల వ్యాపారం చేయాలనుకున్నారు. ఆయుర్వేదంలో దిగ్గజాలు అనదగిన వారు కలకత్తాలో ఉన్నారని ఆయనకు తెలిసింది. కలకత్తాలో అడుగుపెట్టారు. నాగేశ్వరరావు ఔషధాల తయారీలో మెలకువలు నేర్చుకున్నారు. అక్కడి నుంచి బొంబాయి వెళ్ళారు. చిన్న చితక కొలువులు ఆయన సంతృప్తి పరచలేదు. విలియం కంపెనీలో ఉద్యోగిగా చేరారు. కొన్నేళ్లకే యజమాని విశ్వాసాన్ని చూరగొన్నారు. విదేశీయుడైన విలియం మాతృభూమికి వెళ్ళిపోతూ ఆ కంపెనీ బాధ్యతలన్నీ కాశీనాథునికి అప్పగించారు. తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పుల నివారణ కోసం ఒక మలాం కనిపెట్టే ఆలోచనతో అనేక ప్రయోగాలు ఆయన చేశారు. కర్పూరం, నీలగిరి, పుదీనా, వామాకు, ఇతర మూలికలు కలిపిన ఓ ఔషధ తైలాన్ని తయారు చేశారు. అమృత అంజనల్లా చిటికెలో పనిచేస్తుందని అందరూ చెప్పడంతో దానికి అమృత అంజనం, దాన్నే కొన్నాళ్లకు అమృతాంజనంగా పేరు పెట్టబడింది. ఈ ఉత్పత్తి అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ఆయనను లక్షాధికారిని చేసింది. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు లేని ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో ఆయుర్వేద, ఐరోపా మందుల ప్రకటనలు వెలువెత్తేవి.
ఆయుర్వేద ఉత్పత్తుల తరువాత స్థానాన్ని సబ్బులు, నూనెలు, ముక్కు పొడులు, విదేశీ టానిక్ల అడ్వర్టైజ్మెంట్లు ఆక్రమించుకున్నాయి. వాణిజ్య ప్రకటనల హవా పెరుగుతున్న కొద్దీ ఇండియన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, కలకత్తా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, బొంబాయిలో దత్తారాం అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, మద్రాసులో మోడర్న్ పబ్లిసిటీ ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. 1902లో కృష్ణా జిల్లా అసోసియేషన్ పేరిట ప్రముఖ పాత్రికేయులంతా కలిసి కృష్ణా పత్రికను స్థాపించారు. కలకత్తా గెజెట్, బొంబాయి క్రానికల్, కృష్ణా పత్రికలలో ఈ ఆయుర్వేద ప్రకటనలు వచ్చేవి. బొంబాయి, మద్రాసు నుండి డాక్టర్ బాట్లీవాలా, డాక్టర్ డిబి సావంత్, సుబ్బారాయ్ గోపాలాచార్యార్ ఆయుర్వేద, హైదరాలీ డిస్పెన్సరీ, బెజవాడ నుండి రామన్ బ్రదర్స్, తుని నుండి అశ్విని ఆయుర్వేద, ఒంగోలు నుండి సంజీవరక్ష ప్రకటనలు పత్రికలను ముంచెత్తేవి. ఇవన్నీ చూసిన నాగేశ్వరరావు కూడా తన అమృతాంజన్ ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆన్లైన్ షాపింగ్లు, కొరియర్లు లేని ఆ రోజుల్లో మందులను, ఇతర సరుకులను పోస్టాఫీస్ మెయిల్ ఆర్డర్ ద్వారా లేదంటే విపిపి ద్వారా డబ్బు కట్టి విడిపించుకునే సౌకర్యం కల్పించారు. స్పందన బాగుండటంతో పత్రికల్లో ప్రకటనల రేట్లు అనూహ్యంగా పెరిగాయి. ఇవన్నీ నాగేశ్వరరావును పత్రికా స్థాపన దిశగా ఆలోచింపచేశాయి. స్వాతంత్రోద్యమం పట్ల అమితంగా ఆకర్షితులయ్యారు నాగేశ్వరరావు పంతులు. 1907లో సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి కూడా హాజరయ్యారు. దేశ సంస్కృతిని కాపాడుతూ ఆంగ్లేయుల దాష్టీకాల్ని ఎండగట్టే దేశీయ పత్రికలపై కక్షగట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల కోసం ఒక పత్రిక ఉండాలని సంకల్పించారాయన. 1909లో ఆంధ్రపత్రికను బొంబాయిలో స్థాపించారు. ప్రజల నుంచి ఊహించినంత ఆదరణ లభించింది. అప్పుడప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం రాజుకుంటోంది. మరో ప్రక్క ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజా ఉద్యమానికి బీజం పడింది. ఆంధ్రపత్రిక ద్వారా ఉద్యమ స్వరం పెంచాలంటే తన పత్రిక ఉండవలసింది బొంబాయిలో కాదు, మద్రాసులో అనుకున్నారాయన. దాంతో 1914లో మద్రాసుకు తరలివచ్చింది ఆంధ్రపత్రిక. గాడిచర్ల హరిసర్వోత్తమరావును సంపాదకులుగా ప్రకటించి దినపత్రికను పునఃస్థాపించారు. యుద్ధ సంచిక, ఉగాది సంచిక పేరుతో ప్రత్యేక సంచికలు వేశారు. 1924 జనవరిలో భారతి అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. అప్పట్లో ఆ పత్రికలో రచనలను అచ్చు వేయించుకోవడానికి రచయితలు పోటీ పడేవారు. ఆంధ్రప్రదేశ్ నందు ప్రతి తాలూకా గ్రామం నందు ఆంధ్రపత్రిక పక్షమున కొత్త చందాదారులు చేర్చే ఏజెంట్లు కావలసి ఉన్నారు. 1915 డిసెంబర్లోగా కొత్త చందాదారులు చేర్చిన ఏజెంట్లకు కమిషన్తో పాటు ప్రత్యేక నగదు బహుమానం కూడా ఇచ్చారు. 1915లో ఆంధ్రపత్రికలో వచ్చిన ప్రకటన నాగేశ్వరరావు గారి వ్యాపార చతురతకి, వ్యాపార దక్షతకి మచ్చుతునక. ఏడాదికి చందా కడితే 8 అణాలు, అర్ధ సంవత్సరానికైతే 12 అణాలు పాఠకుల నుండి వసూలు చేసేవారు. అమృతాంజనం ప్రకటనల ఖర్చు, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడానికి అతను ప్రచురణ వ్యాపారంలోకి ప్రవేశించారు. అలాగే పాఠకులను, ప్రకటనల కోసం కస్టమర్లను విస్తరించారు. ఈ పత్రిక ద్వారా అటు ప్రాంతీయ రాజకీయాలకు వారధిగా పనిచేశారు, ఇటు ప్రాంతీయ పాఠకులు అమృతాంజనం కోసం వినియోగదారులను అభివృద్ధి చేసుకున్నారు. మొత్తంగా గణనీయమైన ప్రజా మద్దతు కూడగట్టారు. అజాత శత్రువైన నాగేశ్వరరావు గారు ఒకవైపు స్వాతంత్రోద్యమానికి మద్దతు ఇస్తూనే మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు. ఆంగ్లేయులకు అనుకూలంగా రాసే పత్రికలకే వాణిజ్య ప్రకటనలను ఇచ్చేవారు. కానీ ఆంధ్రపత్రికకు మినహాయింపు ఉండేది. బ్రిటిష్ ట్రేడింగ్ కార్పొరేషన్, సదరన్ రైల్వే కార్పొరేషన్, మద్రాస్ హైకోర్టుల నుంచి టెండర్లు, ప్రకటనలు లభించేవి. స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ విదేశీ వస్తు బహిష్కరణకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశీ వైద్యమైన ఆయుర్వేదాన్ని ప్రజలకు అందించడానికి చరక సంహితను 1916-18 మధ్యలో
ఆంధ్రపత్రిక ధారావాహికగా ప్రచురించింది. జండు అమృతాంజనం ప్రకటనలు పత్రికకు ఆర్థిక తోడ్పాటును అందించాయి. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డ్రగ్స్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ వంటి నియంత్రణ చట్టాలు అప్పటికి లేకపోవడం వలన అనైతిక ప్రకటనలు కురిపించి అమాయక ప్రజలను మభ్యపెట్టి నకిలీ మందులు అమ్మడంపై కూడా నాగేశ్వరరావు అప్రమత్తమయ్యారు. ఆ రోజుల్లో టీకాలు లేవు. దాంతో ప్లేగు, మసూచి, పోలియో వంటి వ్యాధులతో అనేక మంది మరణించేవారు. కండోమ్లు లేని ఆ కాలంలో సుఖవ్యాధులు, చర్మవ్యాధులతో ఇబ్బంది పడేవారు. అమృతాంజనం డిపోలో అనేక ప్రయోగాలు చేసి లైంగికపరమైన జబ్బుల కోసం సుఖభోగి తైలాన్ని, చర్మవ్యాధుల కోసం గజ్జి తామర తైలాన్ని తీసుకువచ్చారు. జ్వరహరి, కఫహరి, మూలశంక తైలం, వజ్రగుళికలు, మోహిని తైలం, పండ్లపొడి వంటివి మార్కెట్లోకి తెచ్చారు. పుస్తకాలను అచ్చువేయడానికి డబ్బులు లేని రచయితలను తాము రాసిన గ్రంథాలను కొన్ని పరిస్థితుల వలన స్వంతంగా పుస్తకం అచ్చు వేయించుకోలేని వారిని భుజం తట్టి ప్రోత్సహించేవారు ఆయన. నాగేశ్వరరావు మద్రాసులోని తంబూపెట్టి వీధిలోని ఆంధ్రపత్రిక ప్రెస్సులో ఆ పుస్తకాలను ముద్రించేవారు. 1926లో కేవలం పుస్తక ప్రచురణ కోసమే ఆంధ్ర గ్రంథమాల పేరుతో ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ను నెలకొల్పారు. కట్టమంచి రామలింగారెడ్డి విద్యా ప్రవృత్తి, త్రిపురనేని రామస్వామి చౌదరి అభ్యుదయ భావాలు ఇక్కడే ముద్రితం అయ్యాయి. నండూరి వెంకట సుబ్బారావు ఎంకిపాటల మీద సాహిత్యాభిలాషులు అనేక విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్రపత్రికలో వాటన్నిటినీ ప్రచురించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో గ్రంథాలయ ఉద్యమానికి నడుం బిగించి 100కు పైగా లైబ్రరీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో నిరక్షరాస్యులే అధికం. ఆంధ్రపత్రిక 10,000 కాపీలను ముద్రిస్తే అందులో 10% ఉచితంగా గ్రంథాలయాలకు పంపేవారు. అలా తెలుగు ప్రజల మనసుల్లో ఆంధ్రపత్రిక, అమృతాంజనం శాశ్వతంగా నిలిచిపోయాయి. మద్రాసుకు వచ్చే తెలుగు వాళ్లకు నాగేశ్వరరావు ఇల్లు చల్లని నీడ. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, కవులు రచయితలతో నిత్యం కలకల్లాడేది. పేద పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన ప్రింటింగ్ ప్రెస్లోనే పేదలకు ఉచితంగా పెళ్లి పత్రికలను అచ్చువేసి ఇచ్చేవారు. ఇక దాన ధర్మాలకు కొదవలేదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంపై ఆయన పోషించిన పాత్ర, తెలుగు భాష, సంస్కృతి సర్వవ్యాప్త అభివృద్ధికి ఆయన చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా, చేతికి ఎముకలు లేని దానగుణానికి ప్రతీకగా తెలుగు ప్రజలు ఆయనను దేశోద్ధారక బిరుదుతో సత్కరించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 6 నెలల జైలు శిక్ష ఆయన అనుభవించారు. 1924 నుండి 1934 మధ్యలో 4 పర్యాయాలు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1938 ఏప్రిల్ 11న ఆయన అస్తమించారు. అమృతాంజన్ ఆంధ్రపత్రిక భారతీ నిర్వహణ నాగేశ్వరరావు మేనల్లుడు శివలెంక శంభుప్రసాద్ చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ఆయన మునిమనవళ్ళు, మనవరాళ్ళు అమృతాంజన్ సంస్థను నడుపుతున్నారు. అమృతాంజన్ డిపో పేరు 1936లో అమృతాంజన్ లిమిటెడ్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఈ పేరు 2007లో అమృతాంజన్ హెల్త్ కేర్ లిమిటెడ్గా మార్చబడింది. ప్రస్తుతం అమృతాంజన్తో పాటు 5 నిమిషాలలో లేదా తలనొప్పి నుండి ఉపశమనం పొందడం కోసం అమృతాంజన్ రోలాన్, నడుము నొప్పి నుండి ఉపశమనం కోసం అమృతాంజన్ బ్యాక్ పెయిన్ రోల్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక నొప్పుల కోసం అమృతాంజన్ బాడీ పెయిన్ జెల్, కండరాల కీళ్ల నొప్పుల ఉపశమనం కోసం అమృతాంజన్ జాయింట్ స్ప్రే వంటి ఆయుర్వేద సూత్రీకృత నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టింది ఈ సంస్థ. అంతేకాక ఫ్రూట్నిక్ పానీయాల సంస్థను కొనుగోలు చేసి సరికొత్త వ్యాపారంలోకి దిగింది. కంఫీ స్నగ్ ఫిట్ బ్రాండ్తో మహిళల కోసం మృదువైన, సురక్షితమైన శానిటరీ నాప్కిన్లను కూడా ప్రవేశపెట్టింది ఈ సంస్థ. ఈరోజు మనం ఆంధ్రపత్రిక, అమృతాంజన్
వంటి విశిష్టమైన సంస్థలను స్థాపించి తెలుగు ప్రజలకు ఆంధ్ర దేశానికి ఎంతగానో సేవలందించిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి గురించి తెలుసుకున్నాం కదండి. ఇలా సమాజానికి ఉపయోగకరమైన ఆయా కాలాలకు అనుగుణంగా విభిన్నమైన వ్యాపారాలతో ముందుకు వచ్చిన మరికొందరు బిజినెస్ విజనరీస్తో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.